హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ ప్రియా తెలుగు వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అనమాట. నేను వచ్చానని చెప్పేసి మా అక్క నాకు ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం చికెన్ కర్రీ అయితే చేస్తుంది. మీకు కూడా ప్రాసెస్ చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. సో కొబ్బరి అన్నానికి ఫస్ట్ ఇలా బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం సరిపోతాయి, ఎందుకంటే కొబ్బరి అన్నం మనం కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి అవి చాలు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే కొబ్బరి అన్నానికి చాలా బాగుంటుంది. సో కరివేపాకు ఎక్కువ యాడ్ చేసుకుని అది కూడా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే పసుపు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఇదంతా ఇలా అయిన తర్వాత కొబ్బరి పాలు అయితే యాడ్ చేసుకోవాలి. కొబ్బరిని మిక్సీలో వేసేసుకొని తర్వాత దాంట్లో కోల్డ్ వాటర్ అయినా హాట్ వాటర్ అయినా వేసి పాలు అయితే తీసుకోవాలన్నమాట. కొబ్బరి పాలు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతాయి. అండ్ ఇక్కడ పక్కన నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. కొబ్బరి అన్నానికి మాత్రం 1 గ్లాస్కి 2 గ్లాసెస్ కొబ్బరి పాలు తీసుకుంటే సరిపోతుంది. కొబ్బరి పాలు వేసిన తర్వాత మూత పెట్టేసుకుంటే ఇలా బాయిల్ అవుతాయి అన్నమాట. మంచిగా ఫాస్ట్గా అలా బాయిల్ అయిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ముందుగా రైస్ అయితే ఏం నానబెట్టిన అవసరం లేదు, డైరెక్ట్ వాష్ చేసేసుకుని అయితే వేసేసుకోవచ్చు. మెజర్మెంట్ చెప్పాను కదా, 1 గ్లాస్కి 2 గ్లాసెస్ కొబ్బరి పాలు అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అన్నమాట. నేను కూడా కొబ్బరి అన్నం చేస్తాను, కానీ మా అక్క చేస్తూ వచ్చినంత టేస్ట్ అయితే నాకు ఎప్పుడు రాదు. ఎన్నిసార్లు ట్రై చేసినా నాకైతే రాదు, మరి ఎందుకో తెలియదు. కానీ కొంతమంది చేతిలో ఫుడ్ బాగుంటుంది అంటారు కదా, అలా మా అక్క ఏం చేసినా చాలా బాగుంటుంది అనమాట. సో కొబ్బరి అన్నం అయితే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. వేడిగా కొబ్బరి అన్నం రెడీ అండ్ చికెన్ కర్రీ రెడీ. ఇంకా తినడం ఒక్కటే లేట్ అనమాట. ఇంకెందుకు లేట్, నేనైతే తినేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.